నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పసుపు తాడు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. మోహన్ రాకపోకలు అధికమయ్యాయి. అలా అనడం కంటే అతడు ఆ ఇంటిలోని వ్యక్తుల అధిక భాగం ఇక్కడే గడుపుతున్నాడు అనడం సమంజసం. యువకులను చూస్తూనే సిగ్గుపడుతూ దూరంగా తొలగిపోయే సుజాత కూడా మోహన్ వాసంతిలతో కలిసి అప్పుడప్పుడు పేకాట, క్యారమ్స్ ఆడడం, వారితో బయటకు పోయి తిరిగి రావడం చేస్తుంది. ఆ రోజు పనులేమీ అధికంగా లేని కారణాన అమరేంద్ర ఇంటి వద్దనే ఉన్నాడు. ఆనందయ్య కాలక్షేపంగా అప్పుడప్పుడు అమరేంద్రతో చదరంగం ఆడుతూ ఉంటాడు. అమర్ నమ్రతను, సుగుణ వినయాలను గ్రహించిన ఆనందయ్య ఇంటి విషయాలన్నీ అరమరికలు లేకుండా అమరేంద్రతో చర్చిస్తుంటుంటాడు. ఒక్కొక్కప్పుడు సలహాలు కూడా అడుగుతున్నాడు. అప్పుడు అదే జరుగుతుంది. అమర్, ఈ ఇంటిలో అన్నీ ఉన్నా ఇందువలన సుఖశాంతులు లేవు. ఒక్క కొడుకు కోడలు అలాగైపోయారు. ఇంటికి కళలేదు అన్నాడు ఆనందయ్య దుఃఖపడుతూ. జరిగిపోయిన దానికి ఏం చేయగలమండి? ఇంటికి కళ రావాలంటే వాసంతి, సుజాతలకు వివాహాలు చేయండి. వాళ్లకు మీరు మినహా ఎవరున్నారు? ఈ ఆలోచన నాకు ఉన్నదమర్. కానీ కనీసం వాళ్లైనా ఇంట్లో లేకుంటే ఈ ఆఖరి రోజుల్లో నన్ను చూసేదెవరు? ఇంట్లో ఉండే అల్లుళ్ళు దొరికితే బాగుండెను. అవునండి, మోహన్ వాసంతి చాలా స్నేహంగా కనిపిస్తున్నారు. మరి వాసంతి ఉద్దేశం ఏమిటో? సరిగా ఆ సమయంలోనే కిషోర్ వచ్చాడు. లాయర్ గారు వచ్చారు, కాఫీ పంపండి అందరికీ అని లోనికి చెప్పవచ్చిన అమరేంద్రకు వంట మనిషి కనిపించలేదు. వాసంతి కూడా ఇంట్లో లేదు. ఉదయమే స్నేహితులతో పిక్నిక్కి వెళ్ళిందనే సమాధానం వచ్చింది. సుజాతకు చెప్దామని ఆమె గది వద్దకు వెళ్లేసరికి గదిలో నుంచి సన్నని మాటలు, ఆ పరిసరాలన్నీ వ్యాపించిన సెంటు వాసనలు గమనించిన అమరేంద్ర నివ్వెరపోయాడు. సుజాత! వెంటనే నవ్వులు మాటలు ఆగిపోయాయి. తలుపు తీయడానికి కొంత ఆలస్యమే అయింది. సుజాత చేతిలో ఏదో బొమ్మల పుస్తకం ఉన్నది. మోహన్ కుర్చీలో కూర్చుని ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సుజాత అమరేంద్రను చూసి కలవరపడి తలవాల్చుకున్నది అపరాధిలా. అమరేంద్ర మోహన్ను సూటిగా చూశాడు. పోవోయ్, నీలెక్కేమిటి అన్నట్లు చూపు ఒకటి విసిరి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు మోహన్. సుజీ, రేపు వస్తాను, మీ అక్కతో చెప్పు. సుజాత, వాసంతి ఎవరితో పిక్నిక్కి వెళ్ళింది? అమరేంద్ర రాగా అడిగాడు. విమలా వాళ్లతో తలవాల్చుకుని చెప్పింది సుజాత. సాధారణంగా మోహన్ కూడా వెళ్తుంటారు కదా. నిన్న మీ అక్క మోహన్ కూడా వస్తున్నట్టు చెప్పింది మాటలలో. అవును, కానీ ఆయన ఎందుచేతనో వెళ్ళలేదట. అక్క కూడా వెళ్ళి ఉండదనుకుని వచ్చారట. తడబాటు, కంగారు స్పష్టంగా ధ్వనిస్తున్నాయి ఆమె మాటలలో. అంతలో అమరేంద్రకు తాను హద్దులను అధిగమించి మాట్లాడుతున్నాడేనేమో ఆలోచనే కలిగింది. వంట మనిషి లేడు, 4 కప్పులు కాఫీ కావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. మోహన్ మాయావి, అతి చతురుడు అని అతడిని చూస్తూనే తెలుస్తుంది. కాని సుజాత ముగ్ధ, అతి అమాయకంగా ఉండే ఆమెను ఆ మోహన్ బారి నుండి రక్షించేదట్లా? వాసంతికి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అమరేంద్ర ఆలోచించసాగాడు. అతడు తిరిగి వచ్చి కిషోర్, ఆనందయ్యల వద్ద కూర్చున్నాడు. మోహన్ రావు కాదు ఇప్పుడు వచ్చి వెళ్ళాడు? లాయర్ కిషోర్ అడిగాడు. అవునండి. కిషోర్ ఏదో చెప్పబోయి సంశయంగా ఆగిపోయాడు. ఆ ఇంటిలో కిషోర్కు 7-8 ఏండ్ల పరిచయం ఉన్నది. ఆనందయ్య కుమారుని స్నేహితుడు అతడు. ఇటీవల నా కోర్టు వ్యవహారాలన్నీ కిషోర్ చూస్తున్నాడు. బుద్ధిమంతుడు. ఇంకా వివాహం కాలేదు, ఎందుచేతనో అన్నాడు ఆనందయ్య ఉన్నట్లుండి. పెద్ద వయసు, చింత కలిసి అతడిని అనాలోచితంగా అన్ని విషయాలు మాట్లాడేటో చేస్తున్నాయి ఈ మధ్య. కిషోర్ గంభీరంగా ఉండిపోయాడు. మా వాసంతిని నీకిద్దామని ఉన్నది, ఆలోచించి చెప్పు కిషోర్ అనేశాడు ఆనందయ్య. కిషోర్ కంగారు పడిపోయాడు. బొత్తిగా అనుకోని, ఊహించని ఆ మాట విని. అమరేంద్ర కూడా కంగారు పడ్డాడు. వాసంతిని ఒక మాట అడగకనే అలా కిషోర్ ముందు ఆ విషయం మాట్లాడడం అసభ్యం అనిపించింది అమరేంద్రకు. అంతలో హ్యాండ్ బ్యాగ్ విలాసంగా తిప్పుతూ కొన్ని రాగం తీస్తూ వాసంతి రానే వచ్చింది. హలో కిషోర్, ఈ మధ్య రావడం లేదేం మీరు అంటూ చనువుగా వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది. సహజంగా మితభాషి అయిన కిషోర్ బిడియంతోనూ సంకోచంతోనూ అసలు మాట్లాడలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన అమరేంద్ర మెల్లగా అటు నుంచి తప్పుకున్నాడు ఏదో పని వినపంతో. పిక్నిక్ బాగా జరిగిందా అమ్మా? ఆనందయ్య అడిగాడు. బాగా జరిగింది అని అక్కడే ఉన్న టెలిఫోన్లో మాటలు ప్రారంభించింది వాసంతి. హలో మోహన్, ఏమిటిలా చేశావు? పిక్నిక్ ఎందుకు రాలేదు? ఒంట్లో బాగుండలేదు. నీవు లేక నాకు అసలు పిక్నిక్కే బాగాలేదు. నీవు లేక. సరే, రేపు వస్తావుగా ఆమె ధారాళంగా మాట్లాడుతూ అంది. ఈ ఇద్దరు ఇంత త్వరలో నీవు అనుకునేంత సన్నిహితులైనారా? అమరేంద్ర ఆలోచనలో పడ్డాడు.
కిషోర్ కూడా అదంతా గమనించుతున్నట్లుగా అమరేంద్ర గ్రహించాడు. కిషోర్ మోహన్లో ఉత్తర దక్షిణ ధృవాలు అని కూడా అతడెరుగును. ఇద్దరికీ పోలికే లేదు, మాటలో, తీరులో, నడతలో. సెలవు తీసుకుని నిష్క్రమించుతున్న కిషోర్ను సాగనంపేందుకు అమర్ అతడు వెంట వెళ్ళాడు. వీధి గేటు వద్ద ఆగాడు కిషోర్. అమర్ బాబు, మోహన్ ఎందుకింత తరచుగా ఇంటికి వస్తుండుంటారు అన్నాడు అతను. అది విని కలవరపడిపోయాడు అమరేంద్ర. మిమ్మల్ని ఏమీ ఇబ్బందుల్లో పెట్టడానికి అడగలేదు. మీకంటే బాగా నాకు తెలుసు. వాసంతి ఇంటికి వచ్చాకనే మోహన్ రాక మొదలైంది. మీరు కొత్తగా వచ్చిన వారు అయినా రాత్రింబవళ్ళలో ఇక్కడ ఉంటున్నారు గనక ఈసరికి మీకు అన్ని, ముఖ్యంగా వాసంతి స్వభావం అర్థమయ్యే ఉండాలి. కిషోర్ ఆపకుండా మాట్లాడుతున్నాడు. అమరేంద్ర సందిగ్ధంగా చూడసాగాడు. నాకింతవరకు వివాహం గురించిన గట్టి కోరిక కలగలేదు. సరైన అమ్మాయి దొరికితేనే చేసుకోవాలనుకునే తరహా వాడిని నేను. అయితే ఆనందయ్య గారి మాట గురించి నేను ఆలోచిస్తాను. వాసంతి తెలివి, విద్య కూడా కలది. అయితే మోహన్ మాట ఏమిటని నా ప్రశ్న. నేను ఈ ఊరు వాడినే గనక మోహన్ సంగతి నాకు బాగా తెలుసు. చెప్పండి. మోహన్ సభ్య కుటుంబంలో తిరగవలసిన వాడు కాదు. అసలు అతడి పుట్టుకే సభ్యమైనది కాదు. మగ సంతానం లేక అనాథాశ్రమంలో బిడ్డను ఒక ధనవంతుడు పెంచుకున్నాడు. అంతంత మాత్రపు విద్య, విలాసంగా డబ్బు ఖర్చు చేస్తూ తిరుగుతేవాడు కాని అతడికో వ్యాపకం అంటూ లేదు. అమరేంద్ర అర్థమైనట్లే తలపంకించాడు. నేను మంచి సమయం చూసి వాసంతిని హెచ్చరిస్తానులేండి ఈ విషయంలో. అయినా ఆమెకు ఇష్టమైతే మన మాటను నమ్ముతుందంటారా? పోనీ అండి, అసలు మీ అభిప్రాయం చెప్పండి స్నేహితునిగా. వాసంతితో జీవితం శుభప్రదంగా ఉంటుందని ఆశించవచ్చా అని అడిగాడు కిషోర్. అమరేంద్ర హాయిగా నవ్వాడు. తప్పక, చాలా హాయిగా ఉండగలదు. ఎవరికైతే ముక్కు మీద కోపం ఉంటుందో వారు నైతికమైన విలువలకు సాధారణంగా ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు, ముఖ్యంగా స్త్రీల విషయంలో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. తనకు ఆమెపై గల అభిమానాన్ని, అంతరంతరాల్లో ఉన్న ప్రేమను అణగదొక్కి అతి నిగ్రహంతో అలా కిషోర్తో మాట్లాడిన అమర్ అంతరంగం అగ్నిగుండమై బాధించింది. ఒరే అమర్, నీవెంత దురదృష్టవంతుడవు. నీవెంత, నీ బ్రతికెంత వాసంతిపై అనురాగం పెంచుకోవడానికి. ఆమె పరిధి వేరు. ఆమె కొరకై ఎటువంటి వారు కాచు కూర్చున్నారో చూసావా? నీ హృదయం నుండి ఆమె ప్రతిమను చెరిపోయి అనుకున్నాడు. బాధను అణిచిపెట్టి తనను తాను సంభాళించుకుని అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. సుజాతను, వాసంతిని మార్చి మార్చి చూశాడు అమరేంద్ర. వారు గమనించకుండా ఆ ఇరువురు కూడా తమలో తాము ఏవో ఊహాగానాలలో, కలల్లో తేలియాడుతున్నట్లుగా కనిపించారు. తప్పటడుగు వేస్తే ఈ కలలు, చిరునగువులు ఏమవుతాయో అనుకున్నాడతడు. లోలోన అనేక తర్జన భర్జనల అనంతరం అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకున్నాడేమో మోహన్ రావు గారు. సాయంత్రం వచ్చి వెళ్లారు అన్నాడు వాసంతిని ఉద్దేశించి. ఎవరు? మోహన్? విపరీతమైన విస్మయంతో అడిగింది వాసంతి భోజనం ఆపి. అవును, చెప్పడం మర్చానక్క అన్నది సుజాత మెల్లగా. జ్వరం వచ్చిందంటనా? తెలియదు అంటూ సుజాత జాలిగా అభ్యర్థిస్తున్నట్లుగా చూసింది అమరేంద్ర వైపు. ఆ అమాయకురాలని చూసి మరేమీ చెప్పడానికి మనస్కరించలేదు అమరేంద్రకు. కాని అతడి మనసులోని శాంతి తొలగిపోయింది. ఈ ఇంట్లో సరైన మగదిక్కు లేదు, ఆడదక్షత లేదు. ఈ పిల్లలిద్దరినీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకున్నాడు అతడు. ఆ రాత్రి నిద్ర కరువైన అమరేంద్ర కాలినడకన పొలం వైపు బయలుదేరాడు. పగలంతా చూడలేదు ఎలా ఉన్నదో అక్కడ పని. ధాన్యమైతే ఇంటికి చేరింది కాని పశువుల కొట్టాలు, గడ్డి మోపులు, మోటారు అన్నీ ఉన్నవి కదా. మధ్య వాసంతి పూర్వంలా వెళ్లి అన్నీ పరిశీలించడం లేదు. మోహన్తో పరిచయం పెరిగి 4 రోజుల నుండి ఆమె ఒకసారి కూడా అటు పోలేదు. సవ్వడి కాకుండా ప్రవేశించిన అతడు 4-5 స్వేచ్ఛగా మాట్లాడుకోవడం వినవచ్చి ఆరాగా విన్నాడు. తమ పాలేళ్లు 3, పక్క పొలాల రైతులు 2 తీరిగ్గా పాక ముందు నులక మంచాల మీద కూర్చుని వాగుతున్నారు స్వేచ్ఛగా. ఏదో డబ్బుంది ముసలాడి దగ్గర. మెతుకులున్న చోట కాకులు చేరినట్టు చేరారు 4. అంతే. ఏది అంత పొగరుగా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేసేది. 6 వారాలైంది పొలం ముఖం చూసిందా? ఎవరు? వాసంతేనా? ఎందుకొస్తుంది? చదువుకున్న మగాడికే పొలాలు, పొలం పనులు పదవాయే. ఇక ఈవిడిగారా? అబ్బో, తిరుగుతూ ఉందిగా రోజుకొకటితో. ఈ కాలం చదువులిందుకే. బాగా చెప్పావు తాత. అమరు అమరు అంటూ అతని నేసుకుని తిరగాడింది జీపు కారులలో. ఇంకెవడో సూటు బూటు ఓడితో బజార్లలో అగపడతాది. అసలు ఆ పిల్లలకేమన్నా అడ్డు అరుపు ఉందంటావా? నా మాట అబద్ధమైతే చూసుకో. ముసలాడికి ఆఖరు రోజుల్లో తిండి కూడా దొరకదు. ఈ మేళాలన్నీ ఉడాయించేవే అందిన కాడికి చిక్కించుకుని. మరి వినలేక అమరేంద్ర ముందుకు దూకాడు. రేయ్, ఎవడ్రా అది? ఏంటి కూసాం అంటూనే అందిన ఇద్దరిని 2 అంటించి
మంచాల మీద నుంచి తోసిపారేశాడు. యజమానుని గురించి ఇవట్రా కూతలు? బబ్బాబు, ఏదో పొరపాటు అయిపోయింది, ఈసారికి వదిలేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకు బతకండి అని హుంకరిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. అన్ని విషయాలు వాసంతికి అప్పుడే నిద్రలేపి చెప్పాలనుకున్నాడు. కానీ ఆ ఆలోచన సమసిపోయే దృశ్యం మరొకటి సిద్ధంగా ఉన్నదక్కడ. హాలులో ఫోన్లో మెల్లగా గొంతు తగ్గించి మాట్లాడుతుంది సుజాత. అమరేంద్ర ప్రవేశం చూసి టక్కున ఆపివేసి రిసీవర్ యథాస్థానంలో ఉంచేసింది. అయినా అమర్ చూడనే చూశాడు. ఎవరు సుజాత అది? మామూలుగా అడిగాడు. ఎవరూ కాదు, రాంగ్ నెంబర్. అది అబద్ధమని అతడికి తెలుసునని ఆమెకు తెలుసు. తన గదిలోకి వెళుతున్న అమర్ను వెన్నంటే వెళ్లిన సుజాత, అన్నయ్య, ఓ 100 రూపాయలు కావాలి అన్నది. 100? ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు. ఎందుకు? ఒక వంక ఆమె అన్నయ్య అని చేసిన సంబోధన అతడిని పులకింపజేసింది. ఎవరూ లేని తన మీద ఎంతటి ఆప్యాయతలు! అవసరాలుండవా అన్నయ్య? చిన్నాన్నని అడిగితే వాసంతి దగ్గర తీసుకో అంటారు. ఆమె గారేమో 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. తనైతే ఎన్నైనా కొనుక్కుంటుంది. నాకు ఏవో అవసరాలుండవా? అవును. అయితే నన్ను అన్నా అన్నావు, డబ్బిస్తాను. కానీ ఓ సలహా కూడా ఇవ్వవచ్చా? తప్పక. ఇంతకంటే కావలసిందేమిటి? ఆడపిల్ల ఆడదక్షత లేకుండా పెరగవలసి రావడం ఉన్నదే, అంతకంటే ఘోరమైన అర్థం మరొకటి ఉండదు. సుజాత మాట్లాడలేదు. మోహన్ మంచివాడు కాదని విన్నాను. మరి అతడితో పరిచయం పెంచుకోకపోవడం నీకు క్షేమమేమో. అన్నయ్య, నీకు నిజం చెప్తాను, కానీ ఎవరికీ తెలియరాదు ఇప్పట్లో. ఏమిటి? నేను మోహన్ వివాహం చేసుకోబోతున్నాము. అవును. అయితే అది ఇంకా ఎవరికీ తెలియకూడదు. సరే, మరి నీ ఇష్టం. కానీ ఫలితాలు విపరీతంగా ఉండకూడదు. నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. నువ్వు 100 అడిగావు కదా, ఇదిగో తీసుకో అన్నాడు అమరేంద్ర. తెల్లవారిన తర్వాత తీరికగా సుజాత అజ్ఞానం నశించేట్టు అన్ని వివరాలు బోధించవచ్చని అనుకున్నాడు. కానీ తానెంత తెలివి తక్కువ పని చేశాడో అప్పుడు గాని అతనికి తెలిసి రాలేదు. చిన్నన్న, నన్ను క్షమించు. నేను నా అదృష్టం వెతుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను. కోపం వద్దు. ఇట్లు సుజాత అనే చిన్న చీటీ మాత్రం సుజాత గదిలో మంచం మీద దొరికింది. పైకి చెప్పలేని బాధతో విలవిలలాడిపోయాడు అమరేంద్ర. ఇప్పుడేది దారి? తప్పక మోహన్తోనే వెళ్ళింది. అయితే ఎలా కనుక్కోవడం? అమరేంద్రకు తన ప్రణయ రహస్యం తెలిసిపోయిందనే భయం ఆమెనిలా అనాలోచితంగా ప్రవర్తించేట్లు చేసిందా? ఇక ఆలోచించలేకపోయాడు అమరేంద్ర. మోహన్ ఊళ్ళో లేడని మాటలో సందర్భంలో తెలిసింది. ఆనందయ్య నెత్తి నోరు కొట్టుకుని దుఃఖించాడు. తమ్ముడు కూతురునైతేనేం, నా కూతురైతేనేం, ఇంటి నుండి ఆడపిల్ల ఇలా వెళ్ళకూడదు. ఎందుకు ఇలా చేసింది? తాను కావాలన్న వాళ్ళని నేను కాదంటానా? మనుషులు చచ్చినా పర్వాలేదు, కానీ ఇటువంటి అప్రాచ్యపు పనులు చేయరాదు అని విలవలలాడిపోయాడు ఆనందయ్య. ఎందుకు శోకించినా ఫలితం లేని పనే జరిగిపోయింది. అందరికంటే ఆశ్చర్యానికి న్యూనతకు లోనైంది వాసంతి. అంత అమాయకంగా లోకమే తెలియనట్లుండే సుజాత ఇంత తెలివిగా కళ్ళుగప్పి ప్రవర్తించగలిగిందా? ఆమెకొక ప్రియుడున్నాడా? ఎవరే ఉంటాడతడు? పురుషుడు, ప్రేమ, వివాహం అనేవి ఆడదానికి ఇంత అవసరమా? అయితే నేను వీరందరి వంటి స్త్రీని కానా? ఇంతకీ అతడెవరు అనుకుంది ఆమె. అందరి ప్రశ్న ఒకటే, అతడెవరు? ముందు నాడు తాను చూసిన దృశ్యము, సుజాత తడబాటు, కిషోర్ చెప్పిన వృత్తాంతము అన్నీ కలిసి మోహన్ సుజాత ఇల్లు వదిలినట్టు స్పష్టంగా తెలుస్తుంది. తాను డబ్బు ఇచ్చి ఉండకపోతే సుజాత పారిపోయేది కాదు. ఈ జరిగిన అనర్థంలో భాగమున్నందుకని బాధపడుతున్నాడు సున్నిత హృదయుడైన అమరేంద్ర. అయితే అతనిది ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఇంటా బయట నిశ్శబ్దం. అదే మాట చర్చనీయంగా తయారైంది. అందరూకు తాను ఈ ఇంటికి ఏమాత్రమూ సంబంధించిన వాడు కాకపోయినప్పటికీ తన సన్నిహితులెవరో ఇలా చేసినట్లు తలెత్తుకు తిరుగులేకుండా ఉన్నాడు అమరేంద్ర. నౌకర్లు తమలో తాము గుసగుసలాడుతున్నా అతడిని చూడగానే మాటలను నిలిపివేస్తారు. ఏమీ చేయలేని సహాయతతో అమరేంద్ర మనసు కుతకుతలాడింది. ఈ జరిగిన సంఘటనపై వాసంతి అభిప్రాయం ఏమిటో అతనికి స్పష్టంగా తెలిసి రాలేదు. సమయం చూసి అడగవలననే ఉద్దేశంతో ఆగాడు అమర్. అప్పటికి సుజాత అదృశ్యమై 6వ రోజు. ఏ సమాచారమో తెలియరాలేదు. ఉదయం 12 గంటల వేళ ఆనందయ్య, వాసంతి, అమరేంద్రలు భోజనాలకు కూర్చున్నారు. సుజాత లేని లోటు ఎంత కొట్టవచ్చినట్లున్నది. చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిన పిల్లది అంటూ వాపోసాగాడు ఆనందయ్య. లేదండి, అయినా ఆడపిల్లలు అమాయకులు. ఇంకా వయసు రాలేదనుకుంటాం, కానీ ఆ అమాయకులే ఇంతకింత రహస్యాలు పెద్దల వద్ద దాచగలిగి ఇలాంటి పనులు చేస్తుంటారంటే వారికి లౌకికత్వం తక్కువ లేదని అనుకోవాలి అని ఏదో చెప్పబోయాడు అమరేంద్ర. అతడి మాటలకు అడ్డు తగులుతో, ఆడవాళ్ళందరూ ఒకలా ఉండరుగా, నిర్లక్ష్యంగా అనేసింది వాసంతి.
తెలివి తక్కువ వాళ్ళు అమాయకులు గనకనే అలా అనాలోచితంగా జీవితాలతో ఆడుకుంటారు. కర్మ కాకపోతే ఎందుకు పెళ్లి మొగుడు అని ఇంత తాపత్రయం? పురుషులతో సన్నిహితంగా తిరుగుతూ స్నేహాలు చేస్తుంటే ఇటువంటి అనర్థాలు జరిగి తీరుతాయనుకుంటాను అన్నాడు అమరేంద్ర. చివాళ్లు తలెత్తి విసురుగా ఏదో అనబోయిన వాసంతికి ఆనందయ్య మాటలు అడ్డుపడ్డాయి. వాసంతి, ఇటువంటి అపప్రద బయటికి తెలిస్తే ఆడపిల్లల వివాహాలు అవ్వడం కష్టం. నీ వివాహం త్వరగా జరగాలి. కిషోర్పై నీ అభిప్రాయం ఏమిటి? వాసంతి ముఖంలో క్రోధం పొడజూసింది. పాతకాలపు రోజుల్లో అయితే మీరు భయపడితే అర్థం ఉండేది. ఇప్పుడు ఆ భయమేమీ లేదు. ఎవరి జీవితం వాళ్ళదే. ఒకరి పనులతో ఇంకొకరి జీవితం ముడిపెట్టవద్దు చిన్నానా. నా పెళ్లికి తొందరం లేదు అన్నదామె నిశ్చయంగా. లేదు వాసంతి, పెద్దవాడిని, నా మాట విను. అయినా కిషోర్కేం? అందగాడు, బాగా సంపాదిస్తున్నాడు, మంచి కుటుంబం. కాకుంటే వయసు 35 పైబడ్డాయన్నమాట. అంతేకాని అది ఎక్కువ తేడా కూడా కాదు అన్నాడు ఆనందయ్య అనునయంగా. అవన్నీ నాకు అనవసరం. అతడు చాలా చాలా గొప్పవాడే కావచ్చు. భర్త లేకుంటే నాకేం తక్కువైంది ఇప్పుడు? భర్త నీడ ఉంటేనే గాని బ్రతకలేని అనుకునే అమాయకపు ఆడదానికి ఆ పెళ్లి గొడవ గందరగోళం అన్ని నాకు కాదు ఖచ్చితంగా చెప్పేసింది వాసంతి. మోహన్ ప్రవేశంతో ఆ సంభాషణ ఆగిపోయింది. ఓ మోహన్, రారా ఆప్యాయంగా ఆహ్వానించారు వాసంతి ఆనందయ్య. చూడమర్, నువ్వక్కడలే, మరో కుర్చీలో కూర్చో. మోహన్, నా ఎదుటకురా, కూర్చుని మాట్లాడు. ఇన్నాళ్ళైంది నీ వచ్చి అన్నది వాసంతి. అమరేంద్ర అంతటి అవమానాన్ని గరళం మింగినట్టుగా మింగి కుర్చీలో నుండి లేచి మరో చోట కూర్చున్నాడు. అతడికి మరి భోజనం చేయాలని గాని అక్కడ ఉండాలని గాని లేదు. అయినా మోహన్ను పరీక్షించాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్నాడు. మోహన్ అటు ఇటు చూసి సుజీ ఏది అని అడిగాడు. అవకాశం కోసం చూస్తున్న అమరేంద్ర వెంటనే సమాధానమిచ్చాడు. ఆ రోజు వాసంతి పిక్నిక్కి వెళ్ళినాడు. మీరు సుజాత గదిలో కబుర్లు చెప్పుకున్నారు చూడండి. నేను అక్కడికి వచ్చేసరికి గుర్తున్నదా? మోహన్ ముఖం మలినమైంది. వాసంతి గంభీరంగా ఉంటుంది. అయితే ఏమిటి, ఏమైంది అన్నాడు మోహన్ తేరుకుని. ఆ మర్నాటి ఉదయం నుండి సుజాత కనిపించడం లేదు. గాబరాగా అందరి ముఖాలు చూశాడు మోహన్. ఏమైంది మరి అని అడిగాడు వాసంతిని. తెలీదు, ముక్తసరిగా అన్నది ఆమె. ఆ రోజు మీరిద్దరూ గదిలో తలుపులు వేసుకుని చాలా మాట్లాడుకున్నారు. నేనొచ్చేసరికి. ఏమిటా మాటలు? అప్పుడు సుజాత ఏమంది? విచారంగా ఉన్నదా, సంతోషంగా ఉన్నదా? ఏం చెప్పింది మీతో? అమరేంద్ర ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే మోహన్ ముఖంలో నవ్వు తగ్గింది. వాసంతి కోసం వచ్చాను. లేదు, సుజాతతో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాను. దట్స్ ఆల్. అది సరే, కానీ సుజాత ఏం మాట్లాడింది? ఏ తీరులో అన్నది? కాస్త జ్ఞాప్తికి తెచ్చుకుని చెప్పగలరా? అమర్, వాట్ డూ యు మీన్? కూర్చున్న చోటు నుంచి పొగరుగా లేచాడు మోహన్. పెద్ద డిటెక్టివ్లా ప్రశ్నలు అడుగుతున్నావే. నా మీదేమైనా అనుమానమా నీకు? అమర్ తొణకలేదు. నేను అనలేదు, మీరే భుజాలు తడుముకుంటున్నారు. ఈ వారం రోజులుగా మీరెక్కడున్నారు? షటప్. సరిగా ఆ సమయంలో వాసంతి కలగజేసుకుంది. అమర్, నీ హద్దులు దాటుకో. నా అతిథిని, స్నేహితుడిని అవమానించుతున్నావా నువ్వు? వాసంతి, సుజాతకు మనం తెచ్చుకోవాలంటే మనం అన్ని విషయాలు తెలియొద్దా? కోపం తెచ్చుకోవాల్సిన అవసరమేమున్నది? నీ స్నేహితునిగా మోహన్ గారికి కూడా మనకు సహకరించవలసిన బాధ్యత లేదా? లేదు, ఖండితంగా అన్నది వాసంతి. అవును, తిని కూర్చోలేక ఒళ్ళు పొగురుతో పోయి ఉంటుంది. పోని, దాని గురించి నా స్నేహాలు త్యాగం చేయలేను. నీవు మోహన్కు క్షమాపణ చెప్పుకో తీక్షణంగా అన్నది వాసంతి. అంతటి అపరాధమేమీ నా వల్ల జరగలేదు తొణక్కుండా సమాధానం చెప్పాడు అమరేంద్ర. సరే, నేను వెళ్తున్నాను వాసంతి. కోపంగా అడుగులు వేస్తున్న మోహన్ను వాసంతి పిలుపు ఆపింది. మోహన్, నీవెందుకు వెళ్ళాలి? వెళ్లేవారే వెళ్తారు. రా కూర్చో. తింటున్న భోజనం ప్లేట్లు తోసివేసి లేచి చేయి కడిగేసుకున్నాడు అమరేంద్ర. వాసంతి, నీ కింది ఉద్యోగినైతే అయ్యాను గాని నీ బానిసను, నీ చేతుల ఆటబొమ్మను మాత్రం కాదు. ఈ ఇంటిలో ఉంటున్న కారణంగా వ్యక్తులతో కొంత అనుబంధం ఏర్పడింది. సుజాత ఒక చిన్న చెల్లిలుగా అనుక్షణం గుండెల్లో మెదులుతుంది. ఆ బాధ్యత కొద్దీ కొన్ని మాటలు మాట్లాడడం అపరాధం కాదు. నన్ను వెళ్ళమని చెప్పే వరకు వచ్చావు, మంచిది. యజమానులైన ఆనందయ్య గారు కూడా ఒక మాట చెప్తే వెళతాను. అంతవరకు మౌనంగా ఈ కలహాన్ని చూస్తున్న ఆనందయ్య ఎటూ మాట్లాడలేక నేల చూపులు చూడసాగాడు. సరే, వెళతాను అని తన గదిలోకి వెళ్లి తన సూట్ కేసు తెచ్చుకున్నాడు అమరేంద్ర. వెళ్తున్నాను. ఇవిగో, ఇవి కారు జీపు తాళాలు. ఇవిగో గోడౌన్స్ తాళాలు. ఇవిగో నా చేతితో రాసిన ఖర్చుల జాబితా. ఇవిగో నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు. బాయ్. అమరేంద్ర గేటు దాటి వెళ్లిపోయే వరకు ఎవరూ మాట్లాడలేదు. ఆనందయ్య అక్కడ నుండి ముభావంగా నిష్క్రమించాడు. వదిలింది పీడ. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు మోహన్. నేను బిజినెస్ టూర్లో బెంగళూరు వెళ్ళాను. ఆ విషయాలన్నీ నీకు చెప్పాలని
ఎంత ఉత్సాహంతో వచ్చాను. ఏం జరిగింది ఇక్కడ? మోహన్ నిట్టూర్చాడు. మర్చిపో మోహన్, ప్లీజ్, నా కోసం అనునయించింది వాసంతి. సర్లే, ఇదిగో ఈ ముత్యపు ఉంగరం నీ కోసం తెచ్చాను, అంత దూరం నుండి. బాగుందా? ఆ వస్తువును మోహన్ను తేర చూసింది వాసంతి. ఎందుకింత ఖరీదు అయింది నా కోసం? తనకు అలవాటైన అందమైన నవ్వు నవ్వాడు మోహన్. ఎందుకో తెలుసా? ఆ బృందావన్ గార్డెన్స్ అవి తిరిగి చూస్తుంటే మజా అయ్యలేదు. పక్కన నీ ఉంటే ఎంత బాగుండునో అనిపించింది. ఎప్పుడు నీ తలుపే. అందుకే వెతికి వెతికి నీకోసం ఆ ఉంగరం తెచ్చాను. ఈసారి బొంబాయి వెళ్ళినప్పుడు ముత్యాల నెక్లెస్ తెస్తాను. కబుర్లు చెబుతూ అతడు ఉంగరం వాసంతి వేలికి తొడిగాడు. ముత్యాల నెక్లెస్ తెచ్చి ప్రెజెంట్ చేయగలంత ధనవంతుడా ఇతడు? మాటి మాటికి బొంబే, మైసూరులో తిరగవలసినంత పెద్ద వ్యాపారస్తుడా? ఆలోచనలలో కొట్టుకుపోతుంది వాసంతి. ఏమిటి ఆలోచన? నువ్వు రావాలే గాని అవన్నీ తప్పక చూపెడతాను వాసంతి. థ్యాంక్స్. దేశమంతా తిరుగుతూనే ఉంటాను వ్యాపార నిమిత్తం. కానీ నీ అంతటి అందగత్తెను మాత్రం ఎక్కడా చూడలేదు వాసంతి. నీ కనుల వంటి కనులు ప్రపంచంలోనే లేవు. అతడి ఒక్కొక్క చేష్ట ఆమెలోని అభిజత్వాన్ని మరిపింపజేస్తోంది. ఏది ఉంగరం సరిగా సరిపోయిందా వదిలా? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితమైన వేళ్లను నిమురుతూ అర్ధయుక్తంగా ఆమె కనులలోకి చూశాడు మోహన్. అవివేకి అయిన స్త్రీని అందంగా ఉన్నామంటే చాలు మైమర్చిపోతుంది. సౌందర్య ప్రశంసతో స్త్రీలను వలలో వేసుకోవడం కొందరికి పుట్టుకతో వచ్చిన విద్య. ఆ విద్యలో గటికుడు మోహన్ రావు. ఇది జరిగింది కిషోర్ బాబు. మీరు ఆ ఇంటి వ్యవహారాలన్నీ చూస్తున్నవారు కదా, అందుకు మీకు ఇవన్నీ తెలిస్తే మంచిదని చెప్పాను అన్నాడు అమరేంద్ర. మంచి పనే చేశారు మీరు అమర్ అన్నాడు కిషోర్. మరి నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ప్రశ్నించాడు కిషోర్. ఎక్కడో నౌకరీ చేసుకోవాలి కదా. వద్దు అమర్, నా మాట వినండి. ఆ ఇంటిపై మీకు చాలా అభిమానాప్యాయతలున్నాయి గనుకనే కదా ఇంత శ్రమ తీసుకువచ్చి నాకు చెప్పారు. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. మీరు వెళ్ళొద్దు. నా అతిథిగా ఇక్కడే ఉండమని కోరుతున్నాను. అమరేంద్ర కిషోర్ మాట కాదనలేకపోయాడు. రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్న కిషోర్ ద్వారా అమరేంద్రకు అన్ని వివరాలు తెలుస్తూనే ఉన్నాయి. సుజాత జాడ తెలియరాలేదు. వాసంతి మోహన్ల వివాహం నిర్ణయం జరిగిందని, ఆ సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నారని తెలిసి అమరేంద్ర రయ్యలవుతున్న గుండెను చేతితో పట్టుకున్నాడు కాసేపు. వివాహం ఎప్పుడు అడగలేక అడిగాడు అమరేంద్ర. వివాహం వచ్చే సంవత్సరం ఎప్పుడో, ఇప్పుడు కాదు అన్నాడు కిషోర్. ఆ రోజు అమరేంద్ర భోజనం చేయలేదు. కిషోర్తో సరిగా మాట్లాడనూ లేదు. కిషోర్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. అతడికి అంతా అర్థమయ్యి కానట్లుంది. కారులో బయలుదేరింది వాసంతి. తన వివాహ నిశ్చయపు కార్డులు తానే పంచిపెడుతున్నది. హలో కిషోర్, మీరు పార్టీకి రావాలి అంటూ ఆనందంగా పిలవవచ్చింది. అక్కడ అమరేంద్ర కూడా ఉండడం చూసి చకితురాలైందామె. హలో అమర్, ఎలా ఉన్నావు అని ముందు తానే పలకరించింది. బాగానే ఉన్నాను, నువ్వు తప్పక రావాలి అంటూ ఒక ఆహ్వాన లేఖ ఇచ్చింది. అమర్ మందహాసం చేశాడు. నా వంటి వారికక్కడ తావుండదు. ఇక్కడ నుండే నేను మనసారా ఆశీర్వదించి ఆనందించుతాను అన్నాడు. మీరు? కిషోర్ను అడిగింది. ప్రయత్నిస్తాను అన్నాడు కిషోర్. ఆమె వెళ్ళిపోతుంటే ఇరువురు యువకులు గంభీరంగా చూస్తుండిపోయారు. కిషోర్, అమర్, కిషోర్, అమర్, త్వరగా తలుపులు తెరవండి. తలుపులు విరిగేట్లు బాదుతున్నారెవరో. లేచి చూస్తే వాసంతి, ఒక దాసీ మనిషి. ఏమైంది అన్నాడు అమరేంద్ర. కబుర్లకు వ్యవధి లేదు, రా, చిన్నానను త్వరగా డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి అని ప్రాధేయపడింది వాసంతి. వెళ్ళు, నేనెందుకు? అమర్. దీనాతి దీనంగా మారిపోయింది వాసంతి స్వరం. వాళ్ళంతా తప్పతాగి పడి ఉన్నారు. డ్రైవర్, నౌకర్, మోహన్, అతని స్నేహితులు, ఎవరికీ స్పృహ లేవు. చిన్నాన్న ఏదో తినరానిది అతిగా తిన్నారో ఏమో, ఎగశ్వాసతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నా వివాహ నిశ్చయం రోజునే ఆయనకి ఏమైనా అయితే ఇక నేను మనశ్శాంతిగా బ్రతకలేను. వెళ్ళు అమర్, కిషోర్ కూడా అన్నాడు. అమర్, కక్ష ఉంటే నాపై సాధించు, తర్వాత ప్రస్తుతం రా. అతడి రెండు చేతులు పట్టుకు బోరుమన్నది. ఆ లుంగీ బనియన్ వేషంతోనే పరుగున పోయి కారును ఆగమేఘాలపై పరిగెత్తించాడు. మర్నాడు మధ్యాహ్నానికి పూర్తిగా స్పృహ వచ్చిన ఆనందయ్య అమర్ రెండు చేతులు పట్టుకుని కన్నీరు కార్చాడు. అమర్, ఆనాడు నేను పెద్దరికం నిలుపుకోలేకపోయినా ఈనాడు నీవు నీ పెద్ద బుద్ధి చూపావు, నా ప్రాణం నిలబెట్టావు. వాసంతి, ఇక నేను వెళ్తాను. వెళ్ళిపోతున్న అతడి దారికి అడ్డుగా పరిగెత్తింది వాసంతి. అమర్, ఆనాటి ఆ వివేకత మర్చిపో. ఎప్పటిలా నీ ఉద్యోగం, నీ పనులు చూసుకో. నీవు లేనిది ఈ ఇంట ఒక్క పని సవ్యంగా జరగదు. పొలంలో కూడా అన్ని విషయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్లీజ్. అవును అమర్, నీవెక్కడికి వెళ్ళొద్దు, పెద్దవాడిని అడుగుతున్నాను అన్నాడు ఆనందయ్య. మరి పంతంగా ఉండలేకపోయాడు అమర్. అప్పుడప్పుడే మత్తు వదుల్చుకుని లేవవచ్చిన మోహన్ అయిష్టంగా చూశాడు అమర్ను.
అమర్, నిన్నటి పార్టీ బిల్లులన్నీ ఆఫీస్ టేబుల్ మీద ఉన్నాయి. ఇక ఆ పేమెంట్స్ అవి నువ్వే చూసుకో. నాకు ఈరోజు విశ్రాంతి కావాలి అన్నది వాసంతి. మోహన్ పళ్ళు నూరుకుంటూ నిష్క్రమించాడు. ఏమిటి, మళ్ళీ వాడిని ఎందుకు పిలిచినట్టు? చాటుగా వాసంతిని అడిగాడు. మోహన్, మనకి బాధ్యతారాహిత్యంగా తిరగడమే అలవాటు. పనులు చూసుకోగల సమర్థత గల వ్యక్తి లేనిదే మనం మరీ హాయిగా తిరగలేము అన్నదామె. ఈ మాటలు నచ్చినట్లుగా మోహన్ మరీ తర్కించలేదు. కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలని ఆ ముందు రోజు నుండి చూస్తున్నాడు అమరేంద్ర. కానీ వాసంతి దర్శనమే దుర్లభంగా ఉన్నది. సరే, ఆమె గదికే వెళ్ళి చెప్తాను అనుకుని అటు నడిచాడు అమరేంద్ర. అక్కడ వాసంతి మోహన్ల నడుమ ఏదో వాగ్యుద్ధం జరుగుతుండటంతో గుమ్మం వద్దనే ఆగిపోయాడు. రోజు సిటీకి వెళ్ళి నువ్వు చేస్తున్నదేమిటి? ఎందుకింత డబ్బు రోజు? వాసంతి కఠినంగా అడుగుతుంది. డబ్బెందుకేమిటి, ఖర్చు చేసుకోవడానికి పెంకెగా అన్నాడు మోహన్. రోజు సిటీ పోయి రావడం మాటలా? ఎంతటి ధనవంతులకైతే మాత్రం ఎంత ఖర్చా? అయినా నేను ఇక్కడుండగాని ఒక్కడువు తిరిగి రావడం ఏమిటి అని అడిగింది వాసంతి. ఏమిటి, నువ్వున్న లాభం నాకు? విడివిడి గదులు, అందుకే కదా కాలక్షేపానికి పోయిస్తున్నాను. వాసంతి సమాధానం చెప్పలేదు. మాట్లాడవేం? మనిద్దరికీ పెళ్లి అని అందరూ నిర్ణయించేశారు. విందులు వినోదాలు చేసుకున్నారు. ఇక పెళ్లి కాకపోతుందా? ఎందుకింత దూరంగా బ్రతకడం? నువ్వేమైనాను వివాహం అయ్యే వరకు దూరమే. ఇక ఇటువంటి తర్కాలు అనవసరం. అయితే నా రాకపోకలను గూర్చిన తర్కం కూడా నీకు అనవసరం. మోహన్, నా ఓర్పుకు పరీక్ష పెట్టుకో. నాకు తెలిసినంత వరకు నీ విషయంలో మాత్రమే నేనింత సహనంతో ప్రవర్తిస్తున్నాను. డబ్బు కోసమే నీవు ఈ పెళ్లి నిశ్చయించుకున్నావనే అభిప్రాయం అందరికీ కలిగితే అవమానం కాదు? అనునయంగా అడిగింది వాసంతి. వివాహం నిశ్చయం అంటూ ఏమీ లేకుండానే నువ్వు నాతో ఒంటరిగా చాలా చోట్లకు వచ్చినప్పుడు లోకం ఏమనుకుని ఉంటుందో కూడా ఆలోచించు. తన హద్దులు తెలియని అమర్గాడిని అర్ధరాత్రి పోయి దేవిరించి తెచ్చి మరలా ఇంట పెట్టుకున్నావు. దేనికేమనుకుంటారో జనం. కాస్త అలా బయటకు వెళ్ళి విను అన్నాడు మోహన్ వెక్కిరింతగా. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత వాసంతి స్వరం కోపంగా వినిపించింది. నీ అసలు నైజం ఇదే అయితే నేను మరలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే. నీవు ఆలోచించుకో. కోపంతో బయటకు దూసుకువచ్చిన వాసంతికి అక్కడ అమరేంద్ర ఉండడం మహా చికాకు అనిపించింది. ఇతడెందుకు ఇక్కడ ఉండి అన్నీ వింటున్నట్టు అనుకున్నదామె. కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు అమరేంద్ర. ఇక్కడేం మాట్లాడతాం, కిందకే వస్తానుగా విసుగ్గా అనేసి మెట్లు దిగి హాలులో సోఫాలో కూలబడింది వాసంతి. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. వాసంతి, ఒక స్నేహపూర్వక సలహా వినగలవా? ఏమిటి? వాసంతి కనులు మూసుకునే అడిగింది. వివాహం అనేది ఇద్దరు స్త్రీ పురుషులను జీవితాంతం బంధించి ఉంచే వ్యవస్థ. అందుకే ఆ వ్యవస్థను తేలికగా తీసుకోకూడదు. గౌరవంగా మన్నించి నిర్ణయం తీసుకోవాలి. వాసంతి మౌనం వహించి అతడు చెప్పేది వింటున్నది. కిషోర్ ఉత్తముడు. అతడిని కాదని మోహన్ను నిర్ణయించుకోవడంలో నీవు పొరపాటు చేశావని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయినది లేదు అన్నాడు అమరేంద్ర. చురుకగా కళ్ళు తెరిచి చూసింది వాసంతి. ఆ ముఖంలో తత్వరగా రంగులు మారిపోసాగాయి. అధాటుగా టెలిఫోన్ వద్దకు నడిచింది. ఏదో నెంబర్ డైల్ చేసింది. హలో, కిషోర్ గారేనా మాట్లాడేది? కిషోర్ గారు నేనా? నా పేరు అవన్నీ ఎందుకులేండి. నేనెవరినైతే ఏం గాని ఐ లవ్ యూ ముసలి పెళ్లి కొడుకు గారు అని రిసీవర్ టక్కున పెట్టేసింది. ఏమిటిదంతా? నీకు అసలు మతి ఉన్నదా వాసంతి? విచిత్రులైన అమర్ మందలింపుగా అన్నాడు. పాపం పెద్ద మనిషి కిషోర్తో నీ పరిహాసం కాదు, గుణపాఠం. వాసంతి కంఠం గంగుమన్నది. గుణపాఠం చెప్పాను. ఆడపిల్ల అనగానే ప్రతివాడికి ప్రేమజాడ్యమో పెళ్లి మంత్రాలు గుర్తుకు వచ్చే జబ్బేమిటని. ఎందుకు అసలు ఇతడికి నాపై కోరిక? అతడిలో ఆశ అంకురింపజేసింది మీ చిన్నాన్నగారే. అదంతా నాకు అనవసరం. నాకిష్టం లేదని చెప్పానుగా. మోహన్లో కొద్ది చెడు ఉంటే ఉండుగాక. ఆ రూపం, ఆ అందం, ఆ చలాకీతనం లక్షల్లో ఒకడికి కూడా ఉండవు. అయినా అతడెవరైనా ఒకసారి నిశ్చయమైన వాడే భర్త అన్నది వాసంతి. నీలో ఆధునిక భావాలు, ప్రాచీన భావాలు రెండూ కలిసి ఉన్నాయి. అదే వచ్చిన ఇబ్బంది. మోహన్ గురించి నాకు చాలా చాలా తెలిసింది. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఈ గోతిలో పడవద్దని అన్నాడు అమరేంద్ర. ఏమిటా తెలిసింది? స్త్రీల విషయంలో అతడు చేయని మోసం, ఆడని అబద్ధం లేవు. అసలు అతడి జన్మే సక్రమమైనది కాదట. ఇక వేరే చెప్పేదేముంది? చదువు ఉన్నది గాని అతడిని సంస్కరించలేకపోయింది. ఆ జీవితానికి ఒక ఆదర్శము, నీతి నియమాలు లేవు. గతం గురించిన విచారం గాని, భవిష్యత్తును గురించిన భయం గాని, వర్తమానం గురించిన విచక్షణ గాని అతడి దరిచేరవు. చీకు చింత లేక ఏ క్షణానికి ఆ క్షణం బ్రతుకుతాడు. చదువు, చక్కదనం, చాతుర్యం ఎరగా వేసి అగుపించిన అందగత్తెలల్లా అందుకోవడమే అతడి ధ్యేయం. షటప్ ఐసే
పట్టదాని ఆగ్రహంతో అరిచిందే వాసంతి. నా కాబోయే భర్త గురించి నా ఎదుటే ఇన్ని చెప్పడానికి నీకెన్ని గుండెలు? గెట్ అవుట్, ఐ డోంట్ నీడ్ యువర్ సర్వీస్, గెట్ అవుట్ ఐ సే. చండికలాగా ఊగిపోతున్నది వాసంతి. అమరేంద్ర తొడకలేదు. ఆమె మౌనం వహించి కూర్చునే వరకు అలాగే చూశాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు, వాసంతి, నీ కోపం నాపైన కాదు, నిజాన్ని తట్టుకోలేని దుర్బలత్వం అది, అంతే. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, ముందు చేదుగానే ఉంటుంది. నిదానంగా ఆలోచించుకో. ఇక నేను ఉద్యోగం వదిలిపోవడం అనే దానికి సిద్ధమే. అయితే మీ వ్యవహారాలన్నీ ఏ లోపం లేకుండా చూసే సమర్థవంతుణ్ణి ముందు ఉద్యోగంలో నియమించు. మరుక్షణమే నేను పోతాను, సరేనా? వాసంతి 2 చేతులతో ముఖం కప్పుకొని ఒక్కసారిగా బోరున విలిపించింది. వాసంతి, బాధగా పిలిచాడు అమరేంద్ర. నో, ప్లీజ్ అమరేంద్ర, ప్లీజ్, నాకేమీ చెప్పకు. నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే. ప్లీజ్ గో అవే. నాకేమీ విలానలు లేదు, వెళ్ళు. పొలం పనులేమవుతున్నాయో చూడు వెళ్ళి. కారుకు రిపేర్ వచ్చింది, బాగు చేయించు. నా ఎదుటి నుంచి మాత్రం వెళ్ళిపో. నా క్షేమం కోరిన వాడివే అయితే నన్ను ఒంటరిగా వదిలే కొంతసేపు. ఉన్మాదినిలా చెప్పిన మాటే చెప్పి ధారాపాతంగా కన్నీరు వర్షిస్తున్న ఆమెను 2 క్షణాలు చూసి నిట్టూరుస్తూ నిష్క్రమించాడు అమరేంద్ర. మహా అరణ్యం వంటి మనసుతో ఓ గంటసేపు అలా స్తబ్దంగా కూర్చునిపోయిన వాసంతి ఆ దుస్తులైనా మార్చుకోకుండా తాను పొలం వెళ్లిపోయింది మరో కారులో. 50 మంది కూలీలు పనిచేస్తున్న చోట గొడుగు వేసుకుని నిలబడిన అమర్ వద్దకు ఎకాఎకీన వెళ్లి నిలబడి అమర్ అని ఆవేశంగా పిలిచింది. దిగ్భ్రాంతిని కప్పిపెట్టుకుంటూ నడవండి, అలా షెడ్లో కూర్చుందాం, ఏమిటి పని అని అడుగుతూ అతడు ముందుకు దారి తీసినా తాను కదలలేదు. పెద్ద పనేం లేదు, ఒక్క మాట వినిపో అమర్, నేను వెళ్ళిపోవాలి అన్నది పెద్ద కంఠంతో. పనివారంతా ఆసక్తితో వింటున్నారు. మీ ముఖం ఏడ్చినందు ఉబ్బినట్టు అందరికీ తెలుస్తుంది, ఇక్కడేం మాట్లాడకండి, నడవండి అన్నాడు అమరేంద్ర అతి రహస్యంగా. పర్వాలేదులే అమర్, తెలియని అందరూ పకపకలాడతారు అంతేగా అన్నది వాసంతి. చేసేదేమీ లేక అమరేంద్ర నేలచూపులు చూస్తూ నిల్చున్నాడు. అమర్, నా మాటలకు కోపంగాని వచ్చి నువ్వు వెళ్ళిపోయావేమోనని వెతుక్కుంటూ వచ్చాను. నన్నొక పిచ్చిదానిగా జమకట్టి నా మాటలు లెక్క పెట్టుకోకుండా తేలికగా తీసుకో, అంతేగాని ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళిపోకు. నీ అండలేనిదే నేను ఒక్కడిగైనా ముందుకు వేయలేను, అది చెప్పడానికే వచ్చాను. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది వాసంతి. సముద్రపు ఆటుపోటల వలె ఆ అమ్మాయి అనురాగాన్ని ఆగ్రహాన్ని కూడా నిగ్రహించుకోలేదు. ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతుందో అనుకున్నాడు అమరేంద్ర. తమ పనులు మాని సినిమా చూస్తున్నంత వేడుకగా చూస్తున్నారు పనివాళ్లను అదిలించుతూ. ఆలోచిస్తున్న సమయంలో స్కూటర్ వచ్చి ఆగింది. కిషోర్ స్కూటర్ దిగి తనకెదురుగానే రావడం గమనించిన అమరేంద్ర కలవరపడ్డాడు. ఏమిటెలా వచ్చారు? అమరబాబు, ఒక మంచి వార్త అంటున్న అతడి ముఖం 1000 వెన్నెల వెలుగులు మెరిసింది. ఏమిటో? మరీ ఆడపిల్లలా సిగ్గుపడుతున్నాడు కిషోర్. చెప్పండి అన్నాడు అమరేంద్ర. ఈరోజు 1 గంటన్నర క్రితం ఓ ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి నుండి. అమర్ గుండె దడదడలాడింది. అడగరేం, ఏమా వార్త అని? చెప్పండి అన్నాడు అమరేంద్ర తప్పనిసరిగా నవ్వుతూ. ఆ అమ్మాయి పేరైతే చెప్పలేదు గాని నా అనుమానం వాసంతే అని. అంతకు మించి నాకే ఆడపిల్లలు తెలియదు మరి. అడగరేం, వాసంతి ఏమన్నదని? మురిసిపోతూ అంటున్నాడు కిషోర్ ఊహాగానాలతో తేలిపోతూ. తెలుసు, ఐ లవ్ యూ అన్నది, అంతేగా అన్నాడు అమరేంద్ర ముక్తసరిగా. మీకెలా తెలుసు? కిషోర్ నివ్వెరపోతూ అడిగాడు నీళ్లు గారిపోయే కంఠంతో. నేనక్కడే ఉన్నాను. ఆ అమ్మాయి స్వభావమే అంత, పరిహాసాలు తొందరపాటు ఎక్కువ. అమరేంద్ర మాటలు విని కిషోర్ వదనంలో సంతోషము నవ్వు ఆవిరిలా ఎగిరిపోయింది. ఎందుకట? పరిహాసం చేసే వదిలేసే అంత పనికిమాలిన వాడనా నేనే? ఏమిటి ఆమె ఉద్దేశం? నిరుత్సాహంతో కూడిన పిచ్చి కోపంతో కిషోర్ తాండవమాడుతున్న సమయంలో దురదృష్టవశాత్తు వాసంతి తిరిగి రావడం జరిగింది. అమరేంద్ర పరిస్థితిని చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఈ ఇరువురు మధ్య వాగ్వాదమే జరుగుతుంది, తర్క వితర్కాలే జరుగుతాయో తెలియదు. అందుకు తాను సాక్షిగా నిలబడేది మాత్రం జరుగుతుంది అనుకున్నాడు అమరేంద్ర. కిషోర్ను చూసి వాసంతి ముఖంలో ఎటువంటి భావం గాని కనీసం పశ్చాత్తాపం గాని కానరాలేదు. హలో అన్నది ముక్తసరిగా. అసలే గౌరవవర్ణుడైన కిషోర్ ముఖం అనేక భావావేశాల ఫలితంగా ఎర్రబారింది. అమర్, చిన్నానను ఒకసారి అలా బయటకు తిప్పి తీసుకురావాలి. అనారోగ్యం అనుకుంటూ ఈ ముసలాళ్ళు లేనిపోని రోగాలను స్తబ్దతను కొని తెచ్చుకుంటారు. అలా నలుగురిలోనూ తిరుగుతుంటే బాగుంటుందేమో, డాక్టర్ కూడా అదే అన్నారు అన్నది వాసంతి. అమరేంద్ర హర్షమోదాలు వెలుబుచ్చాడు. నిజమే, మీ అభిప్రాయం సరిగానే ఉన్నది. అయితే ఒకటి, వెంట ఎల్లప్పుడూ నువ్వో నేనో తప్పనిసరిగా ఉండాలి. కారుకు దారిలో రిపేరు రాకుండా ఎప్పుడూ కండిషన్లో ఉండాలి. అలాగే అన్నాడు అమరేంద్ర. ఈ పొలం అజమాయిషి వగైరాలకు మరెవరినైనా నియమించు.
నువ్వు అన్ని పనులు పైపైన మాత్రమే చూస్తూ ఎక్కువ కాలం ఇంటి పట్టున చిన్నాన్నతోనూ గడపాలి. ఆయన నీకు ఏ కాలక్షేపము లేక ఒక్కరిని వదిలేస్తే మరింత కృంగిపోతారు. ఆయన దుఃఖానికి సుజాత అదృశ్యం తోడైంది కదా. అలాగే మీ ఇష్టం. సుజాత విషయంలో పోలీసు రిపోర్ట్ ఇస్తే ఏమైనా ఫలితం ఉంటుందంటావా అమర్ అని అడిగింది వాసంతి. అంతవరకు కేవలం ప్రేక్షకునిగా నిలిచిన కిషోర్ అన్నాడు. అనవసరమైన హంగామా ఆర్భాటం మినహా ఎక్కువ ఫలితం ఉండదు. సుజాత తన ఇష్టానుసారంగా తాను వెళ్ళింది. మైనర్ గాని కాదు కదా. నిజమే, కానీ ఆమె సుఖంగా ఉండి ఉంటే ఈసారికి ఉత్తరం రాయకపోయేదా? శ్రోతలు ఇరువురి నుండి సమాధానం రాలేదు. ఆలోచిస్తున్నారు. మిస్టర్ కిషోర్, మీకు బాగా తెలుసు కదా, చిన్నాన్న పూర్వం ఎటువంటి వాడైనప్పటికీ ఇప్పుడు బాగా మారారు. దుఃఖానుభావాలతో నన్ను గాని సుజాతను గాని ఆయన ఆంక్షలు పెట్టి బాధపడేట్లు చేసినది లేదు, భయపడేట్లు ప్రవర్తించినది లేదు అన్నది వాసంతి. అవును, తలపంకించాడు కిషోర్. మరి సుజాత ఎందుకిలా చేసినట్టు? ఆమె కోరిక సూటిగా చెప్పవచ్చనే. అయినా అంత భయస్థురాలికి అమాయకురాలికి ప్రేమికుడున్నాడంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉన్నది. మరేమైనా కథగాని ఉంటుందేమో సుజాత అదృశ్యం మాటున. కిషోర్ అమర్లు ముఖాముఖాలు చూసుకున్నారు. మీరు బొత్తిగా తామరాకు మీద నీటి బొట్టిలాగా ఏమీ అక్కర్లేనట్లుంటారు చాలా విషయాల్లో, కానీ మీరు చాలా నిశ్చితంగా ఆలోచిస్తారే. నాకు ఆశ్చర్యంగా ఉన్నది. కిషోర్ మాటలకు వాసంతి తేలికగా నవ్వేసింది. కానీ అమరేంద్ర కలవరపడ్డాడు. కిషోర్ మాటలోని శ్లేషను అతడు గమనించాడు. ఆడవాళ్ల జీవితాలలో ఆడుకునే అల్పుడెవడి మాయలోనో ఈ అమాయకురాలు చిక్కుకున్నదేమో వాసంతి సాలోచనగా అన్నది. ఈ తర్జన భర్జనలన్నీ ఇదివరకే అయినవి కదా అన్నాడు అమర్. కానీ కిషోర్ ఆ అవకాశాన్ని జారవిడవలేదు. ఆడవాళ్ల జీవితాలతో మగవారు ఆడుకున్నా, మగవారి జీవితాలతో ఆడవారు ఆడుకున్నా శిక్షార్హులే, క్షమించరాదు అన్నాడు సూటిగా ఆమెనే చూస్తూ. వాసంతి ముఖంలో ప్రశ్నార్థకం. వాసంతి, మీరు చాలా నిజాయితీగా నిష్కర్షగా ప్రవర్తిస్తారని, అబద్ధం ఆడరని నా అభిప్రాయం. సుమారు 2 గంటల క్రితం నాకు ఫోన్ చేసి మీ అమూల్య అభిప్రాయం స్వయంగా తెలిపినది మీరేగా. వింటూనే వెలవెలబోయిన వాసంతి అంతలోనే తేరుకున్నది. అవును, నేనే అన్నది అతి సాధారణంగా. మీ చర్యలోని అంతరార్థం? వాసంతి సమాధానం చెప్పలేదు. మీ పేరు చెప్పకనే ఫోన్లో పరాచకాలాడారు. ఇప్పుడు ఇంతసేపు నేను ఎదుటే ఉన్నా నన్ను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. వాసంతి ముఖం కఠినంగా మారిపోయింది. ఆపండి, నేరారోపణ అవసరం ఏమీ లేదులేండి. ఈరోజు ఏప్రిల్ 1 ఎవరైనా ఫూల్ చేసే అధికారం ఉన్నది. విసురుగాని గబగబా పోయి కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. అప్రతిభులై చూస్తున్న అమరేంద్ర కిషోర్ తేరుకోవడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. ఆమె తెలివి తక్కువదని మీరంటారు. ఎంతటిదో చూశారుగా అమర్బాబు, కోపంగా అడిగాడు కిషోర్. బరువుగా విశ్వసించడం మినహా అమర్ ఏమీ మాట్లాడగలడు? చూస్తున్నదేమిటో, అవసరమైతే ఆ విషయం ఆనందయ్య గారి వద్దకు తీసుకువెళ్తాను. కిషోర్ కంఠం పంతం ధ్వనించింది. శాంతం వహించండి కిషోర్ బాబు. అమరేంద్ర అతనిని సముదాయించబోయాడు. ఎందుకని? ఎవరు సహిస్తారు చెప్పండి ఇంతటి అవమానం? అవమానం మీకు కాదు, తెలుసుకోవాలంటే అది ఆమెకే అవమానం బాబు. మోహన్ రావు గారితో ఆమె వివాహం నిశ్చయమై ఉన్నది. మరి ఇటువంటి త్వరపాటు నాన్సెన్స్. నిశ్చయం ఏమిటి? పీటల మీద పిండిళ్లే చెడిపోతున్నాయి కాలంలో. నా మానాన నేను ప్రాక్టీస్ ఏమో, నా కోటు గొడవలేవో చూసుకుంటూ పడి ఉండేవాణ్ణి. నన్ను తీరి కూర్చుని రెచ్చగొట్టి ఇప్పుడు కాదంటే సరిపోతుందా? చూస్తాను అదేమిటో. నేనేమీ వాజమ్మను కాను. కసి అంతా కనిపించేలా చేతిలోని సిగరెట్ నేల కొట్టి వేగంగా నడిచిపోయాడు. విషయం అర్థమైంది అమరేంద్రకు. సంసారపు మోజు, స్త్రీ ప్రేమ ఎరుగని ఆశించిన కిషోర్లో వాసంతి పిచ్చి పని వలన ఆ 2 సుషప్త స్థానం నుండి మేల్కొని అతడి మనోనిశ్చలతను చెదరగొట్టి వదిలాయి. ఆ మనోవైకల్యమే ఈ వింత ప్రవర్తనకు, ఆగ్రహానికి కారణం. మాటల మధ్య అదే అభిప్రాయాన్ని నిస్సంకోచంగా తెలిపాడు అమర్ వాసంతితో ఒకనాడు చదరంగమాడే సమయాన. నీ చర్య గర్వనీయం వాసంతి. తన మానాన తను స్తబ్దుగా పడి ఉండే ఆ పెద్ద మనిషికి నీ అనాలోచిత ప్రవర్తన వేదనను, అనంతమైన పరితాపాన్ని కలిగించింది. అమర్, అది నేను ఒప్పుకుంటాను. కానీ అతడిపై నాకు సానుభూతి మాత్రం లేదు. ఇంత వయసు వచ్చి లోకజ్ఞత, అనుభవజ్ఞత గడించిన అతడు ఒక ఆడపిల్ల చేసిన ఒక్క ఫోన్ పిలుపుకి ఇంతగా మనసు పారవేసుకోవడానుకోవడం నిజంగా హాస్యాస్పదం అన్నదామే. కావచ్చు, కానీ నా అభిప్రాయం జాగ్రత్తగా ఆడు. చెక్. ముందు రాజును కాపాడు. పర్వాలేదు, నాకు 2 గుర్రాలు లేవు. చూడు నా స్టెప్. ఇప్పుడు నీ మంత్రిని పరిగెత్తించు. ఇంతకు ఏమిటి చెప్పబోయినది? ఇంతకు ముందు నా మంత్రిని పొగిడితే నీ మంత్రి ఉండడు. వెనుక శకటం కాపలా లేదు. సరే, నీ మాట ఏమిటి? కోపం రాదుగా? చెప్పు.
అతడు అదే కిషోర్ ఎప్పుడు మాట్లాడవచ్చినా ఏదో సాకుతో తప్పించుకుంటున్నావే, ఎన్నాళ్ళు ఇలా పారిపోవడం యథార్థాల నుండి అడిగాడు అమరేంద్ర. ఏం చేయను మరి, పరిస్థితిని ఇంకా తీవ్రం చేయనా చేజేతులా? అమరేంద్ర అర్ధయుక్తంగా నవ్వాడు. అది ఎటూ జరిగిపోయింది, ఇంకా అనర్థమేమీ జరగకుండా చూడమంటున్నాను. ఎలా? అతడు మాట్లాడవస్తే ధైర్యంగా మాట్లాడు. క్రమంగా మాటల సందర్భంలో అతగాడు తన అపోహను తానే గ్రహించేట్లు చేస్తే మంచిది కదా. అది యుక్తమైన పద్ధతి కూడా. అవును, ఇక ఆడేందుకేముంది? చదరంగంలో నువ్వు చాలా గట్టికుడువు బాబు, నీతో ఆడలేను అన్నది అతడి ఏనుగును తన శకటంతో తప్పించుకుంటూ. ఏం, నాకంటే నీకే బలాలు ఎక్కువగా ఉన్నాయిగా. అయినా సరే, నీ రాజును ఇంతవరకు ఏ ఆటలోనూ నేను కట్టలేకపోయాను. ఎప్పుడూ పరాజయం నాదిగానే ఉంటుంది. చదరంగానికి మానవ జీవితానికి చాలా దగ్గర పోలిక ఉంది. ధనబలంలో సుఖాలు కొనుక్కునేట్లే కేవలం జంతు బలగంతో ఎదుటివారిని కట్టివేయలేము. మేధస్సు అవసరం ఇక్కడ, అమరేంద్ర నవ్వుతూ అంటున్నాడు. వాసంతి కూడా నగమోముతో సరసంగానే వింటుంది. అయితే అంతలోనే ఆ నవ్వు అంతరించి ఆ ముఖం చిన్నదవ్వడంతో అమరేంద్రకు తన మాటలో అనాలోచితంగా దొర్లిన తప్పిదం తెలియవచ్చింది. అయితే అది సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండానే మోహన్ వచ్చాడు. ఏమిటో గురుశిష్య సంవాదం, ఏదో హితోపదేశము సూక్తి ముక్తాలు వినవస్తున్నట్టున్నాయే. వెటకారంతో కూడి ఉంది ఆ కంఠధ్వని. ఇంకా నిద్ర వదలని కనులు, మత్తు విడవని నాలుక, స్నానశుద్ధి లేని దేహము. కంపరంగా చూసింది వాసంతి. అమరేంద్ర మాత్రం లెక్క చేసుకోనట్లే తన ఆటలో లీనమై ఉన్నాడు. అక్కడ పొలాలలో, ఇక్కడ ఇంట్లో, మరి బజారులో ఎక్కడ పెడితే అక్కడ అంతర్యాములా అవతరించే ఈ అమరేశ్వరుడి అసలు ఉద్యోగం ఏమిటి? అటు అమరేంద్రను ఇటు వాసంతిని క్రింగంటూ చూస్తూ అడిగాడు మోహన్ రావు. అతడి అల్పబుద్ధి తెలిసినవాడైన అమరేంద్ర ఆట కట్టిపెట్టి లేచాడు మౌనంగా. మోహన్ తన ప్రశ్నను పొడిగించుతూనే ఉన్నాడు, ఎవరూ మాట్లాడకపోయినా. అటు బయట పనులేగాక ఇటు ఇంట అడంగులకు ఆటపాటలు నేర్పే విధి కూడా నీపైనే ఉందనుకుంటాను అమర్. చాలా ఓర్పుగలవాడువేలే. సిగరెట్ వెలిగించి సవిశాలంగా పొగ వదులుతో అమరేంద్రకు అభిముఖంగా ఉండేట్లు కాళ్ళు బల్లపైకి జారుజాపుతున్న అతడి ఒక్క లిప్తకాలం నకసిక పర్యంతం చూశాడు అమరేంద్ర. ఆ చూపులన్నీ నిర్లక్ష్యాన్ని మోహన్ గ్రహించేంతలోనే మరోసారి ఎప్పుడైనా ఆడదాంలే వాసంతి అంటూ వేగంగా నిష్క్రమించాడు అమరేంద్ర. వెన్నంటి బాణాల వంటి మాటలు వినవచ్చాయి. పని పాటల వాళ్ళందరినీ నెత్తికెక్కించుకుంటే ఇలాగే తరతమ భేదాలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఇప్పుడేమైంది? వాసంతి ప్రశ్న. నీ దగ్గర పనిచేసేవాడు నిన్ను పేరుతో సంబోధించడమా? సాగిపోతున్న అమరేంద్ర సమాధానం వినగోరి ఆగి కనిపించకుండా నించున్నాడు. నన్ను వాసంతి అన్నాడనేగా నీ అభియోగం మోహన్? తాపీగా అడిగింది వాసంతి. అవును, రేపు నన్ను మోహన్ అని కూడా పిలుస్తాడేమో. నువ్వు పిలవమని కోరినా అమర్ అలా పిలవడు. ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో అతడికి బాగా తెలుసు. ఏమన్నావు? అవును, అమర్ నన్ను అలా పిలవడానికి కారణం అతడు నా స్నేహితుడు. మేమిరువురం ఒకే ఇంట్లో ఎదురు బదురు వాటాల్లో కాపురముండేవాళ్ళం. ఓ, ఈ సత్యం విని హరాయించుకోవడానికి కొంత వ్యవధి అవసరమైంది మోహన్కు. అయితే పూర్వాశ్రమం ఒక్కటేనన్న మాట ఇద్దరిది, అందుకే అంత స్నేహం, వెటకారంగా అన్నాడు మోహన్. వాసంతి మాట్లాడలేదు. పూర్వాశ్రమంలో నీవు పేదదానివే గనుక నీకు అమర్పై అంత అభిమానమా? ఆ పూర్వాశ్రమం అనాథాశ్రమమైన అవహేళన అనవసరం. మనిషికి కావలసింది స్వాభిమానం, స్వశక్తిపై జీవికత గడపడం. ఈ రెండూ అతడికున్నాయి. ప్రత్యక్ష శ్రోత వదనం పాలిపోయింది. పరోక్షంగా విన్న అమర్ మేను పులకరించింది. చాలు, ఈ తృప్తి చాలు అనుకున్నాడు. వెళ్ళిపోతూ వెనుదిరిగి మేడగది వైపు చూశాడు అప్రయత్నంగా అమర్. అక్కడ కిటికీ ఊచలు పట్టుకుని వాసంతి నిలిచి ఉన్నది. ఆమె మనసు బాగుండని వేళ అలా నిలబడుతుందని అమరేంద్రకు తెలుసు. ఇంతకాలానికి ప్రప్రథమంగా వాసంతి మనసు అమరేంద్ర స్వభావ విషయాన్ని మన్ననగా కలిగింది. అమరేంద్ర ఉత్తముడు. తక్కువ బుద్ధి వారితో తర్కించడు. మిడిసిపడే వారితో పంతమాడడు. దురాభిమానాలు ఎదుట స్వాభిమానిని నిరూపించుకుంటాడు. అభిమానధనుడు గనకనే ఆనాడు తప్ప మరెప్పుడు మరలా తన వివాహ ప్రసక్తిని తీసుకురాలేదు అనుకున్నదామె. అలా ఒంటరిగా నిల్చున్నప్పుడు అమరేంద్ర గురించిన అనేక ఆలోచనలు రాసాగాయి. అమరేంద్రను మోహన్ను పోల్చి చూడసాగింది ఆమె మనసు. అంతలో ఆ మనసే ఈసడించింది. అమరేంద్ర అద్భుత సంస్కారం ఎక్కడా, మోహన్ ఎక్కడా? మోహన్ అల్పుడు, సంస్కారహీనుడు. కానీ మోహన్ అందం, వేషభాషలు, ఆకర్షణీయమైన నవ్వు, సరదాలు ఆమె ఆలోచించలేకపోతున్నది. అన్నిటికీ అడుగున ఉన్న అల్పబుద్ధి నీకు అసహ్యకరంగా లేదా అంటూ మనసు గాంటించింది. ఎంత తర్కించినా మనసును జయించి అమర్పై మోహన్కు అగ్రస్థానం ఇయ్యలేక ఓటమిని అంగీకరించింది. పసుపు తాడు 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.